హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది కాన్సెప్ట్ కోచ్ వేర్ లెర్నింగ్ బికమ్స్ అండర్స్టాండింగ్. మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే చాప్టర్ ఏమంటే ఫారెస్ట్. ఇది సెవెంత్ క్లాస్లో సోషల్ స్టడీస్లో వన్ ఆఫ్ ద చాప్టర్ అనమాట. దీంట్లో మనం ఏ కాన్సెప్ట్లు డిస్కస్ చేసుకుంటామంటే, ఒకటేమో కాన్సెప్ట్ ఆఫ్ ఫారెస్ట్. అసలు మనకి ఫారెస్ట్ అంటే ఏంటిది, ఆ ఫారెస్ట్ యొక్క రకాలు కానీ అవన్నీ మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా క్లైమేటిక్ రీజన్స్, మనకి ప్రపంచంలో 7 టైప్ ఆఫ్ క్లైమాటిక్ రీజన్స్ ఉంటాయి మెయిన్‌గా. అవి ఆ టైప్స్ అన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటాం. అండ్ అదేవిధంగా ఫారెస్ట్ టైప్స్, అడవుల రకాలు. అండ్ మన భారతదేశంలో అడవులు, మన ఆంధ్రప్రదేశ్‌లో అడవుల యొక్క రకాలు ఏమేమి డిఫరెన్స్ ఉంటది, అవి మాట్లాడుకోవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్‌లో అడవుల్లో ట్రైబ్స్ అయితే నివసిస్తూ ఉంటారని మనకు తెలుసు కదా! ఆ ట్రైబ్స్ గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటాం. అండ్ ఫారెస్ట్ యొక్క యూజెస్, ఆ ఇష్యూస్ అండ్ రీజన్స్ ఫర్ డిఫారెస్టేషన్, ఆ అడవులు తగ్గిపోవడానికి గల కారణాలు గాని, ఒకవేళ తగ్గిపోతే ఏమి ఇష్యూస్ వస్తాయనేది మనం ఈ వీడియోలో మాట్లాడడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకి వాట్ ఈస్ సోషల్ ఫారెస్ట్రీ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్స్ అంటే ఏంటిది అనేదైతే ఈ వీడియోలో మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. సో వాట్ ఈజ్ సోషల్ ఫారెస్ట్రీ అండ్ వాట్ ఈజ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అనేదైతే మనం ఈ వీడియోలో మాట్లాడుకోవడం జరుగుతుంది. సో మనం మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనం మెయిన్ వీడియోలోకెళ్ళే ముందు ఒక క్వెషన్ ఏమంటే, కెన్ 2 ప్లేసెస్ రిసీవ్ ద సేమ్ రెయిన్‌ఫాల్ బట్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్. అంటే ఒక 2 వేర్వేరు ప్రాంతాల్లో ఒకే రకమైనటువంటి వర్షపాతం ఉంది. ఫర్ సపోజ్ మనకి ఒక జిల్లాలో 150 సెంటీమీటర్స్ వర్షపాతం వస్తే, ఇంకో జిల్లాలో కూడా 150 సెంటీమీటర్ వర్షపాతం వస్తుంది. మరి అలాంటప్పుడు సేమ్ అడవులు కూడా ఒకటే రకమైన అడవులు ఉంటాయా అని క్వెషను. దీనికి క్వెషన్ ఆన్సర్ ఏమనుకుంటున్నారంటే ఖచ్చితంగా నో. మరి ఈ నో అనేది అయితే ఆన్సరు. మరి ఎందుకు నో అనేదైతే మీరు ఖచ్చితంగా, మీరు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు ఫారెస్ట్ అంటే ఏంటిదో చూద్దాం. ఫారెస్ట్ అంటే ఏంటిదంటే మనకి లార్జ్ ఏరియా కవర్డ్ విత్ ట్రీస్ అండ్ ష్రబ్స్. అంటే ఈ ట్రీస్, ష్రబ్స్ మాత్రమే కాదండి ఫారెస్ట్ అంటే. ఇంకా ఈ ఫారెస్ట్ అంటే మనకి ఆ అడవుల్లో నివసించే యానిమల్స్ కానీ, మైక్రో ఆర్గానిజమ్స్ కానీ, ఆ సాయిల్ కానీ మొత్తం అన్నిటిని కలుపుకొని మనం ఫారెస్ట్ అంటాం ఓవరాల్‌గా చూసుకుంటే. ఓకేనా? నెక్స్ట్, సో మనం చూసుకుంటే ఈ అడవులు ఎందుకెందుకు ఉపయోగపడతాయి అనుకుంటే మనకి రెయిన్‌ఫాల్‌కి యూజ్ అవుతాయి. అంటే మనకి కరెక్ట్‌గా వర్షాలు పడడానికి యూజ్ అవుతాయి. అండ్ అదేవిధంగా సాయిల్ డెవలప్‌మెంట్. ఇప్పుడు నేలలో సారవంతమైన నేలల్ని అలాగే ఉండేలాగా ఆ సాయిల్ డెవలప్‌మెంట్‌కి అయితే యూజ్ అవుతాయి. అండ్ అదేవిధంగా ఎకలాజికల్ బ్యాలెన్స్ అండ్ రెడ్యూస్ పొల్యూషన్. ఇవే కాకుండా మనకి చాలా రకాలుగా మనకి అడవులైతే ఉపయోగపడతాయనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి క్లైమాటిక్ రీజన్స్‌కొద్దాం. ఇక్కడ ఈ క్లైమాటిక్ రీజన్స్‌లో మనకి 7 టైప్ ఆఫ్ క్లైమేట్స్ అని చెప్పాం కదా! ఆ 7 టైప్స్ ఏవనేదైతే మనం ఇప్పుడు వన్ బై వన్ అయితే డిస్కస్ చేసుకుంటాం. ఫస్ట్ చూసుకుంటే మనకి ఈక్వటోరియల్ ఆర్ ఎల్స్ ట్రాపికల్ క్లైమాటిక్ రీజన్ అనమాట. ఇది ఇక్కడ మనకి భూమధ్య రేఖ ఇదనుకుంటే, ఈ భూమధ్య రేఖ అంటే 0 డిగ్రీస్ కదా! ఈ భూమధ్య రేఖకి పైన, కింద అంటే ఉత్తరాన, దక్షిణాన 5-10 డిగ్రీస్ నార్త్ అండ్ సౌత్ లాటిట్యూడ్స్‌లో ఉంటదనమాట. 5-10 డిగ్రీస్ నార్త్ అండ్ సౌత్ లాటిట్యూడ్స్‌లో ఈ రీజన్, ఈ క్లైమాటిక్ రీజన్ అయితే విస్తరించి ఉంటదనమాట. భూమధ్య రేఖకి ఉత్తరాన 5-10 డిగ్రీస్, భూమధ్య రేఖకి దక్షిణాన 5-10 డిగ్రీస్ విస్తీర్ణం వరకు ఈ క్లైమాటిక్ రీజన్ ఉంటది. సో ఈ క్లైమాటిక్ రీజన్‌లో ఉన్నటువంటి అంశాలేమంటే, హెవీ ప్రెసిపిటేషన్, ఇక్కడ ఎక్కువ వర్షాలు పడతాయి. ఎందుకంటే మనకు చూసుకుంటే భూమధ్య రేఖ దగ్గర ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుందని మనకు తెలుసు. ఎక్కువ సూర్యకిరణాలన్నీ ఎక్కువ పడడం వల్ల అక్కడ ఎక్కువ లో ప్రెషర్ అయితే ఫార్మ్ అవుతుంది. ఆ లో ప్రెషర్ వల్ల మనకి వర్షాలైతే కురుస్తాయి. చూసుకుంటే మనకి పగల్లో ఎక్కువ వేడి గూడా ఉంటది. సమ్మర్‌లాగా అనిపిస్తదనమాట ఆ భూమధ్య రేఖ వద్ద పగటిపూట. తర్వాత ఒకవేళ ఈవినింగ్ పూటకొచ్చేప్పటికి మనకి ఎక్కువ వర్షం గూడా పడుతుంది. నెక్స్ట్ నైట్‌లో చల్లగా ఉంటది. అంటే మనకి ఇక్కడ ఈ ఈక్వటోరియల్ రీజియన్‌లో ఎక్కువ 3 టైప్స్ ఆఫ్ క్లైమేట్ అంటూ ఉంటుందనమాట. ఒకటేమో చల్లగా ఉంటుంది, వేడిగా ఉంటుంది, వర్షాకాలంలాగా వర్షాలు గూడా పడతాయనమాట. ఈ 3 టైప్స్ ఆఫ్ క్లైమేట్ ఉంటుంది గాబట్టే, ఈ భూమధ్య రేఖ వద్ద మనకి ఎక్కువ జనాలైతే నివసించరనమాట. అందుకే అక్కడ లీస్ట్ పాపులేటెడ్ ఏరియాస్ అని, మనం లీస్ట్ పాపులేటెడ్ ఏరియా ఏమంటే ఈ ఈక్వటోరియల్ రీజియన్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ ఈక్వటోరియల్ రీజియన్‌లో ఉండే ఫారెస్ట్‌ని మనం ఏమంటామంటే సెల్వాస్ అంటాం. ఇక్కడ ఉండే దట్టమైన అడవుల్ని మనం ఏమంటామంటే సెల్వాస్ అనైతే అంటాం. అండ్ మనకి చూసుకుంటే ఇక్కడ లీస్ట్ పాపులేషన్ ఉంటుంది గదా! దాంట్లో జస్ట్ కొందరు ట్రైబ్స్ మాత్రమే నివసిస్తారనమాట. ఇంత
కఠినమైన వాతావరణాలని ఎదుర్కొని కొందరు ట్రైబ్స్ మాత్రమే ఈ అడవుల్లో నివసిస్తారు. చూసుకుంటే ఇక్కడ అమెజాన్ బేసిన్‌లో వచ్చేసి మనకి రెడ్ ఇండియన్స్ అని పిలుస్తామనమాట. అక్కడ ఆ అమెజాన్ బేసిన్‌లో నివసించే వాళ్ళని రెడ్ ఇండియన్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ కాంగో బేసిన్‌లో నివసించే వాళ్ళని మనం పిగ్మీస్ అని అయితే పిలుస్తాం. ఈ జనాభా ఇక్కడ ఈక్వటోరియల్ రీజియన్‌లో ఉంటారు. అండ్ ఇక్కడ ఈ ప్రజలు ఏమేం చేస్తారంటే హంటింగ్ అండ్ పోడు అగ్రికల్చర్ అయితే చేస్తాం. పోడు అగ్రికల్చర్ అంటే మనకు తెలుసు. పోడు అగ్రికల్చర్ అన్నా, స్లాష్ అండ్ బర్న్ అన్నా ఒకటే. అంటే ఇప్పుడు అడవుల్ని నరికేసి అక్కడ కొన్ని రోజులు పంటలు పండించుకుంటారు. తర్వాత అక్కడ నేల సారవంతం తగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ వేరే ప్లేస్‌కెళ్తారు. అక్కడ ఉన్నటువంటి అడవుల్ని నరికేసి మళ్ళా అక్కడ కొంచెం కాలం అయితే కొంతకాలం అయితే అక్కడ వ్యవసాయం అయితే చేస్తారనమాట. ఆ విధమైన వ్యవసాయం అండ్ అదే విధంగా హంటింగ్ ఈ 2 అయితే మనకి అక్కడ జీవనోపాధికైతే ఉంటుందనమాట. ఈ 2 అక్కడ జీవనోపాధిగా ఉంటాయనమాట. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ క్లైమాటిక్ రీజియన్ ఏమంటే సవన్నాస్. ఇక్కడ చూసుకుంటే 10 డిగ్రీస్ టు 20 డిగ్రీస్ నార్త్ అండ్ సౌత్ లాటిట్యూడ్స్. ఇప్పుడు మనకి భూమధ్య రేఖ నుంచి 10 డిగ్రీస్ వరకు మనకి ఈక్వటోరియల్ రీజియన్ వచ్చేసింది. సో, అక్కడ ఆ 10 డిగ్రీస్ నుంచి మనకి 20 డిగ్రీస్ ఉత్తరం వరకు, మళ్ళీ ఈ 10 డిగ్రీస్ నుంచి 20 డిగ్రీస్ దక్షిణం వరకు మనకి ఈ సవన్నాస్ అయితే విస్తరించి ఉంటాయన్నమాట. ఈ సవన్నాస్‌లో డెన్స్ ఫారెస్ట్స్ ఉంటాయి. అండ్ గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి. ఈ డెన్స్ ఫారెస్ట్ ఎక్కడుంటాయి? ఇప్పుడు ఇక్కడ ఈ తక్కువ ఇది 0 డిగ్రీస్ అనుకుంటే, ఇది 10 డిగ్రీస్ అనుకుంటే, ఇది 20 డిగ్రీస్ అనుకుంటే, పైన కూడా ఇది 10, ఇది 20 డిగ్రీస్ ఉంటది కదా! ఇట్లా ఈ భూమధ్య రేఖ దగ్గరగా ఈక్వటోరియల్ రీజియన్‌కి దగ్గరగా మనకి దట్టమైన అడవులే ఉంటాయి. ఇట్లా వెళ్తా, వెళ్తా హయ్యర్ ఆల్టిట్యూడ్స్‌కి వెళ్ళే కొద్దీ ఏమవుతాయంటే గ్రాస్ ల్యాండ్స్ వస్తాయన్నమాట. గడ్డి భూములైతే ఫార్మ్ అయ్యి ఉంటాయి. ఇక్కడ అర్థమైందా? ఈక్వటోరియల్ రీజియన్ దగ్గరేమో మనకి దట్టమైన అడవులే ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇట్లా హయ్యర్ లాటిట్యూడ్స్ కంటే 10-20 డిగ్రీస్ లాటిట్యూడ్స్‌కి ఇలా వెళ్ళే కొద్దీ మనకేమైతుంది గడ్డి భూములైతే ఉంటాయి. గ్రాస్ ల్యాండ్స్ అయితే ఉంటాయి. ఈ గ్రాస్ ల్యాండ్స్ మనకి 1-6 మీటర్స్ హైట్ అయితే ఉంటాయి. ఈ గ్రాస్ ల్యాండ్స్‌ని మనం ఏమంటామంటే సవన్నాస్ అంటాం. ఇక్కడ ఉపాధి ఏమంటే క్యాటిల్ గ్రేజింగ్ పశువులనైతే మేపుకుంటా ఉంటారనమాట. ఈక్వటోరియల్ రీజియన్‌లోనేమో వ్యవసాయం అండ్ అదేవిధంగా వ్యవసాయం అంటే ఫుల్ గాదు. పోడు వ్యవసాయం అనమాట. పోడు అగ్రికల్చర్ అండ్ అదేవిధంగా హంటింగ్. ఇక్కడ చూసుకుంటే క్యాటిల్ గ్రేజింగ్ పశువుల్ని మేపుకుంటా ఉంటారనమాట. ఎందుకంటే గడ్డి ఎక్కువగా ఉంటది కాబట్టి. నెక్స్ట్ మనకి చూసుకుంటే థర్డ్ క్లైమాటిక్ రీజియన్ వచ్చేసి డిజర్ట్ రీజియన్. ఇది చూసుకుంటే 20-30 డిగ్రీస్ నార్త్ అండ్ సౌత్ లాటిట్యూడ్స్. మనం ఇందాక 10-20 వచ్చేసి మనకి సవర్నస్ అని చెప్పాం కదా! అక్కడ 20 నుంచి ఇంకో 10 డిగ్రీస్ 20-30 డిగ్రీస్ వరకు మనకి ఉత్తరాన కింద కూడా దక్షిణాన కూడా 20-30 డిగ్రీస్ వరకు ఈ డిజర్ట్ రీజియన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇవన్నీ ప్రతి కాంటినెంట్‌కి వెస్టర్న్ రీజియన్‌లోనే ఇప్పుడు మన ఇండియా అనుకుంటే, మన ఇండియాకి ఈ వెస్టర్న్ ఈ పడమరే కదా మనకి రాజస్థాన్ ఎడారి ఉంది. అట్లా మన ఇండియన్ సబ్ కాంటినెంటే కాదు. మనకున్నటువంటి 7 ఖండాల్లో గూడా ఎక్కువ ఆల్‌మోస్ట్ మనకి వెస్టర్న్ మార్జిన్స్‌లోనే ఈ పడమరలోనే మనకి ఈ ఎడారి ప్రాంతం అయితే కనిపిస్తా ఉంటదనమాట. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే ఈ ఎడారిలో మనకి సహారా ఎడారి అనేది మనకి లార్జెస్ట్ డిజర్ట్ అంటే సహారా డిజర్ట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ థిక్ బాక్స్ అండ్ స్మాల్ లీవ్స్ అంటే లీవ్స్ ఆకులు చిన్న చిన్న ఆకులు మాత్రమే ఉంటాయి. పెద్ద బెరడు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నీరనేది తక్కువగా ఉంటది గదా! మరి ఆకులు ఎక్కువగా ఉంటే ఆ నీటి శాతం గూడా ఎక్కువ ఉండాలి గదా! ఆకులు పెరగడానికి. సో, నీటి శాతం అక్కడ తక్కువగా ఉంటది గాబట్టి అవి వాటర్ అబ్సార్ప్షన్ తక్కువగా ఉండాలంటే ఆకులు తక్కువగా ఉండాలి. అందుకనే ఇక్కడ చిన్న ఆకులు ఉండేటువంటి వెజిటేషన్ అయితే మనకి ఈ రీజియన్‌లో కనిపిస్తా ఉంటది. ఇక్కడ చూసుకుంటే గొర్రెలు, గోట్స్, క్యామెల్స్, హార్సెస్ ఇవన్నీ అక్కడ డొమెస్టికేషన్ చేస్తా ఉంటారనమాట. ఇక్కడ వీటన్నిటిని పెంచుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలకి మిల్క్, చీజ్, మీటు, ఊలు ఇవన్నీ అయితే లభిస్తా ఉంటాయనమాట. ఇవి ఈ డిజర్ట్ రీజియన్‌లో ఇది మనకి ఎకనామికల్ యాక్టివిటీస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ రీజియన్ ఏమంటే మెడిటరేనియన్ క్లైమేట్. ఇది తెలుగులో చూసుకుంటే మనకి మధ్యధరా క్లైమాటిక్ రీజియన్ అని చెప్తాము. ఇవి చూసుకుంటే వెస్టర్న్ మార్జిన్స్ ఆఫ్ ఆల్ ద కాంటినెంట్స్ ఎక్సెప్ట్ అంటార్క్టికా అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. మెడిటరేనియన్ క్లైమేట్ అనేది ఒక అంటార్కిటికాలో తప్ప మిగతా అన్ని కాంటినెంట్స్‌లో వెస్టర్న్‌లో ఉంటది. ఇప్పుడు వెస్టర్న్ రీజియన్‌లో ఎలా అయితే ఉంటదో వెస్టర్న్ మార్జిన్స్‌లో ఇది కూడా మనకి మెడిటరేనియన్ క్లైమేట్ కూడా వెస్టర్న్ మార్జిన్స్‌లో ఉంటది. అండ్ ఎక్సెప్ట్ అంటార్కిటికా. ఈ అంటార్కిటికా ఖండంలో తప్ప. నెక్స్ట్ మనకి వీటికి రీజన్స్ అవన్నీ మనం ఫ్యూచర్ క్లాసెస్‌లో ఖచ్చితంగా ప్రతి ఒక్క క్లైమేట్ గురించి కూడా మనం
నీట్‌గా మాట్లాడుకుంటామంట. ఒక్కో రీజన్ గురించి ఒక క్లాస్ లాగా పెట్టుకుంటాం. అప్పుడు మనకెందుకు అంటార్కిటికా లేదు, ఎందుకు ఇవి వెస్టర్న్ మార్జిన్స్‌లోని ఈ టైప్ ఆఫ్ క్లైమేట్ ఉంది, అవన్నీ అయితే మనం డిస్కస్ చేసుకుంటాం. ఇక్కడ చూసుకుంటే ఈ మెడిటరేనియన్ క్లైమేట్‌లో డ్రై సమ్మర్ ఉంటది. అండ్ మోడరేట్ టు హై రెయిన్‌ఫాల్ ఉంటది. ఈ రెయిన్‌ఫాల్ వచ్చేసి కొంచెం మోడరేట్ నుంచి హై లెవెల్ వరకు ఉంటది. సమ్మర్ కూడా కొంచెం డ్రైగా ఉంటది. అండ్ ఇక్కడ చూసుకుంటే బ్రాడ్ లీఫ్ ఎవర్ గ్రీన్స్ కంప్రైజింగ్ మెయిన్‌లీ ఆఫ్ ఓలివ్ నెక్స్ట్ కార్క్ ఇలాంటి వెజిటేషన్ అయితే ఉంటదనమాట. ఇక్కడ ద్రాక్ష ఇట్లాంటి ఆలివ్, కార్కోక్ ఇలాంటి పంటలు ఉండటం వల్ల అక్కడ కమర్షియల్ అగ్రికల్చర్ అయితే ఎక్కువగా ఉంటది. అంటే ఇక్కడ కమర్షియల్ అగ్రికల్చర్ అంటే ఎక్కువగా మనకి ఉపాధి కోసమే గాకుండా, అంటే తినడానికి మాత్రమే గాకుండా అక్కడ డబ్బులు సంపాదించడానికి చేసే వ్యవసాయాన్ని మనం కమర్షియల్ అగ్రికల్చర్ అంటాం. అంటే ట్రేడింగ్ పర్పస్, ఎక్స్‌పోర్ట్ ఇలాంటివి. సో, ఇలాంటి వ్యవసాయం అయితే మనకి ఇక్కడ ఈ మెడిటరేనియన్ క్లైమేట్ రీజియన్‌లో అయితే జరుగుతది. నెక్స్ట్ మనకు చూసుకుంటే ఫిఫ్త్ క్లైమాటిక్ రీజియన్ వచ్చేసి స్టెప్పే క్లైమేట్ అంటాం. ఈ స్టెప్పే క్లైమేట్‌లో మనకి గ్రాస్ లాండ్స్ ఉంటాయన్నమాట. అండ్ అదే విధంగా ఇక్కడ రెయిన్‌ఫాల్ అనేది తక్కువగా ఉంటది. ఈ స్టెప్పే గడ్డి ఉందంటేనే మనం అర్థం చేసుకోవాలి. పెద్ద మొక్కలు లేకుండా ఓన్లీ గడ్డి ఉంటే అక్కడ రెయిన్‌ఫాల్ తక్కువ ఉంటది అని మనం అర్థం చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఈ స్టెప్పే క్లైమేట్‌లో గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి. సో, దాని నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే లో అమౌంట్ ఆఫ్ రెయిన్‌ఫాల్ ఉంది కాబట్టి అక్కడ గడ్డి మొలుస్తుందని చెప్పి నేర్చుకోవచ్చు. నెక్స్ట్ గ్రాస్ అండ్ స్క్రబ్స్ అయితే అక్కడ ఉంటాయి. అంటే పొదలు, గడ్డి అని ఇందాకనే మాట్లాడుకున్నాం. సో, ఇక్కడ మనకి ఈ ఎక్సెసివ్ అగ్రికల్చర్ అయితే బాగా జరుగుతదనమాట. ఓకేనా? నెక్స్ట్ మనకి సిక్స్త్ టైప్ ఆఫ్ క్లైమాటిక్ రీజన్ వచ్చేసి టైగా. ఇది చూసుకుంటే 55 నుంచి 70 డిగ్రీస్ నార్థర్న్ హెమిస్ఫియర్‌లో మనకి ఈ క్లైమాటిక్ రీజన్ అయితే కనబడుతుందనమాట. ఇందాక మనం ఈ రీజన్స్ ఎలా మాట్లాడుకున్నాం? నార్త్‌లో అండ్ సౌత్‌లో మాట్లాడుకున్నాం. ఇక్కడ ఈ టైగా క్లైమాటిక్ రీజన్‌కి వచ్చేప్పటికి నార్థర్న్ హెమిస్ఫియర్‌లో 55 నుంచి 70 డిగ్రీస్ ఈ రీజియన్‌లో మనకి టైగా ఉష్ణోగ్రత క్లైమాటిక్ రీజన్ అయితే మనం ఆహ్, టైగా క్లైమాటిక్ రీజన్ అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే హైయెస్ట్ క్లైమాటిక్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఇక్కడ మనకి ఎక్కువ క్లైమాటిక్ డిఫరెన్సెస్ ఎక్కువైతే ఎక్కువ ఉండే ప్రాంతం ఏంటిది? ఏ రీజన్ అంటే టైగర్ రీజన్ అని మనం చెప్పుకోవచ్చనమాట. అంటే ఎక్కువ వర్షం గాని, మళ్ళీ ఉన్నట్టుండి ఎక్కువ ఉష్ణం అంటే వేడి గాని, ఉన్నట్టుండి ఎక్కువ చలి గాని ఇలా క్లైమేట్ అనేది డిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంటాయనమాట ఈ టైగర్ రీజన్‌లో. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్ అయితే ఉంటాయనమాట. ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటే ఏంటిదంటే మనకి టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఉంది గదా! ఇదే వీడియోలో మనం డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఫర్ ట్రేడింగ్ అయితే జరుగుతుంది. ఫర్ అంటే యానిమల్స్ యొక్క ఇప్పుడు బొచ్చు అంటాం గదా! ఆ యానిమల్స్ బొచ్చుని ఇక్కడ ట్రేడింగ్ అయితే చేస్తా ఉంటది. నెక్స్ట్ మనకి సెవెంత్ క్లైమాటిక్ రీజన్ వచ్చేసి టండ్రా క్లైమాటిక్ రీజన్. ఇవి స్ట్రెచెస్ బిట్వీన్ ద ఆర్కిటిక్ అండ్ పోలార్ రీజన్స్. అంతే గదా! ఈ టండ్రా అంటే ఎప్పుడు పోలార్ రీజన్స్‌లోనే ఉంటదనమాట. ఆహ్, ఈ ఈ క్లైమాటిక్ రీజన్ మనకి పోలార్ రీజన్స్‌లో ఉంటది. ధృవాల దగ్గర. ఇక్కడ అడ్వర్స్ క్లైమాటిక్ కండిషన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ గూడా క్లైమాటిక్ కండిషన్స్ అనేవి ఎక్స్‌ట్రీమ్‌లో ఉంటాయి. ఇవి ఈ ఎక్స్‌ట్రీమ్‌లో ఉండటం వల్ల ట్రీస్ ఈ చెట్లు పెరగడానికి అనుకూల వాతావరణాలయితే ఉండవు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ ఫౌనా మీద డిపెండ్ అవుతాయి. ఫౌనా అంటే ఏంటిది? జంతువుల మీద డిపెండ్ అవుతారనమాట. అక్కడ తినడానికి అంటే వేట అని జెప్పుకోవచ్చు మనం. ఓకే. సో, ఇదొచ్చేసి మనకి క్లైమాటిక్ రీజన్స్. నెక్స్ట్ టాపిక్ ఏమంటే మనకి టైప్స్ ఆఫ్ ఫారెస్ట్. ఈ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్‌లో మనకి ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ టైప్ వచ్చేసి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. ఓకేనా? ఇక్కడ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఎక్కడ ఉంటాయంటే హై రెయిన్ ఫాల్స్‌లో ఉంటాయి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. అండ్ అదే విధంగా మనకి ఇందాకనే చూసుకున్నట్టు టైగా ప్రాంతంలో కూడా ఈ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్‌లు అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ ఎక్కువ వర్షపాతం ఉండటం వల్ల ఏమవుతుంది? చెట్లు ఎక్కువ వస్తాయి. ఓకేనా? హై టెంపరేచర్ గూడా. అంటే ఇక మనకి కావాల్సింది చెట్లు పెరగడానికి ఉష్ణోగ్రత, వర్షపాతమే. ఈ 2 ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ చెట్లనేవి ఆహ్, బాగా ఉంటాయి. అడవులనేవి బాగా అభివృద్ధి అవుతాయి. ఇక్కడ ఈ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అని ఎందుకంటారంటే అక్కడ ఆ అడవులు ఆ చెట్లకి అక్కడ ఉండే అడవులకి ఎప్పుడూ సరే, ఎప్పుడైనా సరే ఆహ్, ఆకులనేవి రాలవనమాట. అంటే ఎప్పుడు గ్రీనరీగానే ఉంటది సంవత్సరం పొడవునా. కాబట్టి దాన్ని మనం ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటాం. ఇక్కడ చూసుకుంటే టాల్ అండ్ బ్రాడ్ లీవ్స్ ఉంటాయి. అంతే గదా! పొడవు చెట్లుంటాయి. పొడవైన చెట్లుంటాయి. వర్షం, ఉష్ణోగ్రత అన్నీ బాగా లభిస్తుండడం వల్ల అండ్ బ్రాడ్ లీవ్స్ చెట్లు గూడా మంచిగా పెద్దగా ఉంటాయి. ఎందుకు? మనకి ఎక్కువ వర్షపాతం ఉంది. ఎక్కువ వాటర్‌ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఆకులు గూడా పెద్దగా ఉంటాయన్నమాట. డెవలప్ అవుతాయి. చూసుకుంటే ఇక్కడ లార్జ్ వేరైటీ ఆఫ్ ట్రీస్, ప్లాంట్స్ అండ్ క్రీపర్స్ చెట్లు వివిధ రకాలైనటువంటి చెట్లు గాని, మొక్కలు గాని, క్రీపర్స్ అంటే తీగలు గాని ఇలాంటి ఆహ్, వైవిధ్యమైనటువంటి వెజిటేషన్ అయితే మనకిక్కడ ఈ ఎవర్‌గ్రీన్ ఫారెస్ట్‌లో కనిపిస్తా ఉంటది. ఈ ఎవర్‌గ్రీన్ ఫారెస్ట్‌లో మన ఇండియాలో చూసుకుంటే హిమాలయన్ రీజియన్‌లో, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌లో అండ్ వెస్టర్న్ ఘాట్స్‌లో అయితే మనకు కనిపిస్తా ఉంటాయన్నమాట. ఓకేనా? ఎందుకంటే అక్కడ మనకెప్పుడు వర్షాలు ఉండటం
మనకి తెలుసు కదా! ఎక్కువ వర్షాలు నమోదవుతాయన్నమాట ఆ రీజన్స్‌లో. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఏమేమి వెజిటేషన్ ఉంటదంటే మహోగని, ఎబోనీ, రోజ్‌వుడ్, ఐవోరీ వుడ్స్ ఇవైతే మనకి ఇంపార్టెంట్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి వెజిటేషన్ అన్నీ మనకి ఎవర్‌గ్రీన్ ఫారెస్ట్‌లో కనిపిస్తా ఉంటాయి. ఫౌనా చూసుకుంటే లయన్ టెయిల్డ్ మకాక్యూ అంటే కోతి. ఇప్పుడు సింహం తోకలాగా ఉండే కోతులు అండ్ అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ అండ్ వెరైటీ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఇక్కడైతే నివసిస్తా ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనకి సెకండరీ టైప్ ఆఫ్ ఫారెస్ట్ వచ్చేసి డెసిడియస్ ఫారెస్ట్. ఆకురాల్చే అడవులు. ఇక్కడ పేరులోనే ఉన్నట్టు మనకి ఇవి ఎండాకాలం వచ్చేప్పటికి ఆకుల్ని రాలుస్తా ఉంటది. ఎందుకంటే ఎండాకాలంలో మనకి వాటర్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి, వాటర్ తక్కువగా ఉండడం వల్ల అక్కడ ఆకులు ఉండాలి గదా! ఫస్ట్. వాటర్ ఉండాలి గదా! అబ్జర్వ్ చేసుకొని ఆకులు రావాలంటే. సో, చెట్లు పెరగాలంటే తక్కువ వర్షాన్నే తీసుకోవాల్సి ఉంటది ఎండాకాలంలో. కాబట్టి ఆకులన్నీ రాల్చేసి మొక్క అనేది ప్రాణంతో అయితే ఉంటదనమాట. సో, ఇక్కడ ఈ డెసిడియస్ ఫారెస్ట్‌లో 70 సెంటీమీటర్స్ నుంచి 200 సెంటీమీటర్స్ వరకు వర్షపాతం అయితే ఉంటదనమాట. ఇందాక మనం ఎవర్‌గ్రీన్ ఫారెస్ట్‌లో చూసుకుంటే అవి 200 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ వర్షపాతం ఉంటది ఈ రీజియన్‌లో. 200 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ వర్షపాతం. ఇక్కడ ఈ డెసిడియస్ ఫారెస్ట్‌లో 70 సెంటీమీటర్స్ నుంచి 200 సెంటీమీటర్స్ మధ్య వర్షపాతం అయితే ఉంటది. ఇది పెనిన్సులర్ ప్లాటూలో ఉంటదనమాట. మన ఇండియాలో ఎక్కువ ఫారెస్ట్ ఏదైతే ఉందో ఫారెస్ట్ టైప్ అదే డెసిడియస్ ఫారెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఫ్లోరా ఈ చెట్లు ఏమేమి చెట్లు ఉంటాయంటే టేక్, సల్, బాంబు, రోజ్‌వుడ్, శాండల్‌వుడ్ అండ్ నీమ్ ఇవైతే మనకి గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్లోరా అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ డీర్స్, హేర్స్ అంటే కుందేళ్ళు, ఎలిఫెంట్, టైగర్స్, లియోపార్డ్స్, పీకాక్స్ అండ్ సెవరల్ స్పీసీస్ ఆఫ్ బర్డ్స్ అయితే మనకి ఈ రీజియన్‌లో నివసిస్తా ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ వచ్చేసి థార్నీ అండ్ స్ట్రబ్ ఫారెస్ట్ అంటే ముళ్ళు మరియు పొదలు అనమాట. థార్న్స్ అంటే ముళ్ళు, ష్రబ్స్ అంటే పొదలు. ఈ రకాల ఫారెస్ట్‌లో మనకి లిటిల్ రెయిన్‌ఫాల్ అంటే తక్కువ రెయిన్‌ఫాల్ ఎక్కడుంటదో అక్కడ ఉంటాయన్నమాట. తక్కువ రెయిన్‌ఫాల్ అండ్ హై టెంపరేచర్ అండ్ లిటిల్ రెయిన్‌ఫాల్ ఎక్కడైతే ఉంటదో ఆ రీజియన్‌లో మనకి ఈ ముళ్ళు మరియు పొదల ఫారెస్ట్ అయితే ఉంటదనమాట. ఎందుకు? మనకి ఇక్కడ తక్కువ రెయిన్‌ఫాల్ ఉండటం వల్ల ఆకులు లేవు. ఆకులు లేకుండా ముల్లులు వస్తున్నాయి. ముల్లు మనకి వాటర్‌ని అబ్జర్వ్ చేసుకోవు గదా! కాబట్టి ఇక్కడ మనం అంతా మనకి ఎక్కువ ఈ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ వచ్చేసి మనకి ఎక్కువ వర్షంని మీద డిపెండ్ అయి ఉంటది. వర్షం అండ్ ఉష్ణోగ్రత అండ్ అక్కడ ఉన్నటువంటి సాయిల్ టైప్ ఏదైతే ఉందో వాటి మీద డిపెండ్ అయి ఉంటాయన్నమాట అడవులన్నీ. ఓకేనా? సో, ఇక్కడ స్మాల్ లీవ్స్ ఇక్కడ చిన్న ఆకులుంటాయి. చిన్న సైజులో ఆకులుంటాయి. పెద్ద ఆకులుండవు. లో అమౌంట్ ఆఫ్ రెయిన్‌ఫాల్ గాబట్టి. సో, డెక్కన్ ప్లాట్యూలో మనకి ఇక్కడ ఉంటాయి. మనకి దక్కన్ పీఠభూమిలో మనకి ఈ టైప్ ఆఫ్ ఫారెస్ట్ అయితే ఉంటది. ఏది థోర్నీ ప్లస్ అండ్ స్hrub ఫారెస్ట్ అనమాట. ది డిజర్ట్ రీజన్స్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఇక్కడ ఈ ప్రాంతాల్లో అయితే మనకి ఈ అడవులైతే ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ఇవి చూసుకుంటే అకాకియా, బ్రహ్మజముడు, నాగజముడు, తుంబ అండ్ ప్లమ్ ఈ టైప్ ఆఫ్ చెట్లయితే మనకి ఈ టైప్ ఆఫ్ ఫారెస్ట్‌లో కనిపిస్తా ఉంటాయి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫోర్త్ వచ్చేసి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లిటోరల్ ఫారెస్ట్ చిత్తడి నేలలని గూడా మనం అంటామనమాట. ఈ అంటే స్వాంప్ ఫారెస్ట్ అంటాం. ఈ స్వాంప్ ఫారెస్ట్ అన్నా, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అన్నా, లిటోరల్ ఫారెస్ట్ అన్నా ఒకటే. ఈ టైప్ ఆఫ్ ఫారెస్ట్ మనకి ఎక్కువ ఉప్పు నీరుతో ఆహ్, జ ఆహ్, ఉప్పు నీరు ఉండే దగ్గర ఇవి పెరగగలుగుతాయి. అండ్ అదేవిధంగా టైడల్ వేవ్స్ అంటే మనకి వేవ్స్ వస్తా ఉంటాయి గదా! సముద్రం కోస్టల్ రీజియన్‌లో ఇప్పుడు వేవ్స్ వస్తా ఉంటాయి. సముద్రంలో అలలు వస్తా ఉంటాయి గదా! అలలొచ్చి కొట్టుకొని ఒడ్డుకి మళ్ళీ పోతా ఉంటాయి. ఇలాంటి వాతావరణంలో ఈ మడ అడవులు అంటాం తెలుగులో. ఇవైతే మనకి ఉంటాయన్నమాట. సో, ఇక్కడే ఉంది మ్యాటర్ గూడా. కోస్టల్ ఏరియాస్, బ్రాకిష్ వాటర్ ఏరియాస్ అండ్ సుందర్బన్స్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఈ ప్రాంతాల్లో మనకి ఈ అడవులుంటాయి. ఇక్కడ మనకి చూసుకుంటే ఈ సుందర్బన్ వెస్ట్ బెంగాల్‌లో ఇది రంసార్ సైట్ కూడా ఈ వెస్ట్ బెంగాల్‌లో ఉన్నటువంటి సుందర్బన్ మనకి రంసార్ సైట్‌గా గుర్తించబడింది. ఈ రంసార్ సైట్ అంటే ఏంటిది? మనం ఒక వీడియో అయితే చేసామనమాట. రంసార్ సైట్స్ గురించి మనకి. అంటే ఆ వీడియోలో మనం ఏమేం చెప్పుకొచ్చామంటే రంసార్ అంటే ఏంటిది? అసలు రంసార్ అంటే ఇరాన్‌లో ఒక ప్లేస్ అనమాట. ఇక్కడ ఈ రంసార్ సైట్ ప్రకారం వెట్‌ల్యాండ్స్‌ని మనం కన్జర్వ్ చేస్తా ఉంటాం. అంటే వెట్‌ల్యాండ్స్‌ని మనం కాపాడుకుంటా ఉంటాం. ఈ రంసార్ సైట్ కన్వెన్షన్ మనకి 1971లో వచ్చింది. 1975 నుంచి ఎఫెక్టివ్ అయింది. తర్వాత ఆ రంసార్ సైట్‌లోనే మనకి మాంట్రిక్స్ రికార్డ్స్ అని ఒక కొత్త బాడీ వచ్చింది.
అండ్ అదేవిధంగా మనకి నేషనల్ వెట్‌ల్యాండ్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్, నేషనల్ లేక్ కన్జర్వేషన్ ప్లాన్, ఇవన్నీ గూడా మనం ఆ రంసార్ సైట్ వీడియోలో కొన్ని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరమైనటువంటి కొన్ని రంసార్ సైట్స్ గురించి ఆ వీడియోలో అయితే మనం డిస్కస్ చేసాం. ఆ వీడియో కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ వీడియో లింక్ ఖచ్చితంగా చూడండి. ఆ రంసార్ సైట్‌లో ఒకటి ఈ సుందర్బన్ వెస్ట్ బెంగాల్‌లో ఉన్నటువంటి ఈ సుందర్బన్ ఫారెస్ట్ మనకి రంసార్ సైట్ అనమాట. అండ్ అదేవిధంగా ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ గూడా. ఈ సుందర్బన్ అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గూడా గుర్తించబడిందనమాట. సో, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే మ్యాంగ్రూవ్స్, ఇక్కడ ఉన్నటువంటి టైప్స్ వచ్చేసి మ్యాంగ్రూవ్స్ మడ్రడవులు, వైట్ మ్యాంగ్రూవ్స్, సుందరి, పొన్న అండ్ బొడ్డు పొన్న, ఇవన్నీ గూడా మనకి ఈ టైప్ ఆఫ్ ఫారెస్ట్‌లో కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఫిఫ్త్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ వచ్చేసి మనకి మౌంటైన్ ఫారెస్ట్. ఇక్కడ ఈ మౌంటైన్ ఫారెస్ట్‌లో ఇవెక్కడుంటాయి? పేరులోనే ఉంది గదా! మౌంటైన్స్ ఆర్ హిల్లీ ఏరియాస్‌లో అయితే ఈ ఫారెస్ట్ ఉంటాయి. కోల్డ్ క్లైమాటిక్ రీజియన్ ఉంటది పర్వతాల్లో మనకు తెలుసు. సో, ఈ కోల్డ్ క్లైమాటిక్ రీజియన్. నెక్స్ట్ లాంగ్ లీవ్స్, కోన్ షేప్డ్ లీవ్స్, అంటే ఎక్కువ లాంగ్ లీవ్స్ ఉంటాయంట. లాంగ్ లీవ్స్ అండ్ ఇంకా చెప్పుకోవాలంటే ఇక్కడ ట్రయాంగులర్ షేప్‌లో కూడా ఇక్కడ లీవ్స్ ఉంటాయనమాట. ట్రయాంగులర్ షేప్స్‌లో కూడా ఇక్కడ లీవ్స్ అయితే ఉంటాయి. ఇవి ఎందుకుంటాయంటే ఈ షేప్‌లో మనకి హిమాలయాల్లో చూసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయ అనేది మౌంటైన్స్ గదా! ఈ హిమాలయాల్లో ఎక్కువ మంచు పడతానే ఉంటది. మొత్తం పగలు, రాత్రి తేడా లేకుండా వర్షం అయితే పడతా ఉంటది. మరి ఈ ఆకుల మీద మనకి ఈ వర్షం పడకుండా జారిపోవాలి. జారిపోవాలంటే అవి ఇట్లాంటి షేప్‌లోనే ఉండాలి. ట్రయాంగులర్ షేపు, లాంగ్ లీవ్స్ అయి ఉండాలనమాట. అట్లాంటప్పుడే మనకి ఈ కోన్ షేప్డ్ లీవ్స్ అయితేనే ఆహ్, అక్కడ ఆ ఆకుల మీద పడే వర్షపు నీరు ఏదైతే ఉందో అది కిందకి పడిపోవడానికి ఆహ్, సూటబుల్ కండిషన్స్ ఉంటాయి. సో, అక్కడ లాంగ్ లీవ్స్, కోన్ షేప్డ్ లీవ్స్ అయితే ఉంటాయి. కోనిఫరస్ ఫారెస్ట్ అంటాం. హిమాలయన్‌లో మనం ఇంతవరకు మాట్లాడుకున్నాం గదా! ఇవి ఫారెస్ట్ అని అయితే హిమాలయన్ రీజియన్‌లో ఉంటాయి. ఇక్కడ స్పర్, ఫిర్, విల్లో, డియోదర్, సిల్వర్ ఫిర్ ఇలాంటి ట్రీస్ అయితే మొలుస్తా ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మస్క్ డీర్ అండ్ స్నో లిపర్డ్, ఈ జంతువులైతే మనకి ఈ మౌంటైన్ ఫారెస్ట్‌లో అయితే ఉంటాయన్నమాట. సో, ఇక్కడి వరకు మీకందరికీ అర్థమైందనుకుంటున్నాను. సో, ఇక్కడి వరకు మీకు ఏదన్నా అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ జేయండి. నేను ప్రతి కామెంట్‌కి రిప్లై ఇస్తాను. నెక్స్ట్ మనం ఇక్కడ ఈ వీడియో ఇక్కడితో స్టాప్ జేసి, నెక్స్ట్ మనకి భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్‌లో ఉండే టైప్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫారెస్ట్‌ల గురించి మాట్లాడుకుంటాం. అండ్ అదేవిధంగా మనకి అడవులకి కొన్ని చట్టాలయితే చేసుంటారనమాట. ఆ చట్టాల గురించి, అడవుల యొక్క యూజెస్, ఇష్యూస్, రీజన్స్ ఫర్ డిఫారెస్టేషన్ అయితే మనం మాట్లాడుకుంటాం. థాంక్ యూ ఆల్. మీ పవన్ కుమార్.